ఇప్పుడు తెలుసుకోబోయే ఒక గొప్ప ప్రాంతం తెలంగాణ రాష్ట్రంలోని జనగామకు అతి సమీపంలో ఉన్న ఆలేరు తాలూకా కొలన్పాక గ్రామం. ఈ గ్రామం చాలా పురాతనమైనది, అలాగే హిందూ ధర్మం యొక్క మూలాలు అనేది చాలా పటిష్టంగా ఉన్న గ్రామం ఇది. ఇందులో అనేక రకాలైన ఈ హిందూ కులాలకు సంబంధించిన వివక్ష ఎలాంటిది లేదు అని చెప్పి నిరూపిస్తున్న గ్రామం కూడా ఇదే. దీంట్లో అనేక రకాలైన మఠాలు, అనేక రకాలైన శివుని ఆరాధనకు సంబంధించిన ఎన్నో ప్రాచీనిక ఆధారాలు కలిగిన ఈ ప్రాంతాన్ని ఇప్పుడు ఒకసారి మనం ఈరోజు పూర్తి స్థాయిగా కూడా చూసే ప్రయత్నం చేద్దాం. హిందూ ధర్మానికి సంబంధించి అతి ప్రాముఖ్యమైన పురాతనమైన ఒక ప్రాంతానికి వచ్చాము, అదే కొలన్పాక. ఈ కొలన్పాక గ్రామానికి సంబంధించి చాలా చరిత్ర ఉంది. ఇది హిందూ ధర్మానికి అతి ప్రాముఖ్యమైన ప్రాంతంగా కూడా విరాసిల్లుతూ ఉంది. దీన్ని ఒక శైవక్షేత్రంగా, అలాగే దక్షిణ కాశీగా కూడా కొలవడం జరుగుతుంది. ఇందులో చాలా రకాలైన శివలింగాలు, అలాగే వివిధ శైవ మతానికి సంబంధించిన, శైవులకు సంబంధించిన, శివునికి సంబంధించిన ఆనవాళ్ళు ఈ గ్రామంలో అనేక రకాలుగా ఉన్నాయి. స్వయంభూ సోమేశ్వర స్వామి దేవాలయం దగ్గర ఉన్నాము. ఇక్కడ గోడ మీద ఏదైతే గ్రామానికి సంబంధించిన స్థల పురాణం ఉందో ఆ స్థల పురాణాన్ని అంతా కూడా ఇక్కడ గ్రామస్తులు రాయించడం జరిగింది. ఈ స్థల పురాణంలో ఈ గ్రామాన్ని దక్షిణ కాశీగాను, అలాగే బింబావతి గాను తదితర పేర్లతో కొలవడం జరిగింది. అలాగే కొలియపాక, కొల్లిపాకి, కల్లియపాక, అలాగే కుల్యపాక అని తదితర పేర్లతో కొలన్పాకగా కూడా ఇది మారిందని చెప్పవచ్చు. ఈ గ్రామం హైదరాబాద్ నుంచి దాదాపుగా 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీని తాలూకా వచ్చేసి ఆలేరుకు 6 కిలోమీటర్ల దూరంలో కొలన్పాక అనే గ్రామం కూడా ఉంది. సో ఇప్పుడు ఈ మఠాలకు సంబంధించిన పేర్లను ఒకసారి పరిశీలిస్తే వైశ్య మఠము, అలాగే మేదరి మఠము, అలాగే చాకలి మఠము, మంగళి మఠము, అలాగే జాండ్రం మఠము, పద్మశాలి మఠము, కూర్మ మఠము, అలాగే మేర మఠము, యాదవ మఠం, గాండ్ల మఠము, అలాగే గౌండ్ల మఠము, అలాగే కాపు మఠము, పేరుక మఠము, పంచదాయి పటము, అలాగే నాగాసి పటము, అలాగే సమరగర మఠము, అలాగే మాల మఠము, అలాగే మాదిగ మఠము, దాదాపుగా 18 మఠాలు కూడా ఈ గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మఠాలు ఎక్కడెక్కడ ఏ దశలో ఉన్నాయో, ఆ మఠాల యొక్క వ్యవస్థ ఎలా ఉందో, ఇక్కడ పూజారులు ఎలా చేస్తున్నారో అనే విషయాలను కూడా మనం ఇప్పుడు మఠాల దగ్గరికి వెళ్ళి తెలుసుకుందాం. ప్రస్తుతం మనం కొలన్పాకలోని ఆది జాంబవ మఠం దగ్గర ఉన్నాము. దీన్ని రజాకార్ల సమయంలో కొద్దిగా దీన్ని కూల్చివేతలకు, వివక్షతకు గురైందని చెప్పేసి కొంతమంది చెప్తూ ఉన్నారు. సో ఇప్పుడు మనం ఆది జాంబవ మఠం దగ్గర ఉన్నాము. ఈ మఠానికి సంబంధించి మళ్ళీ పునర్నిర్మించాలని కూడా ఇక్కడ నిర్వాహకులు భావిస్తున్నారు. వారిని అడిగి తెలుసుకుందాం అసలు ఈ మఠాన్ని ఎలా పునర్నిర్మిద్దాం అనుకుంటున్నారు, దీనికి సంబంధించిన చారిత్రక ఆధారాలు ఎలా లభ్యమయ్యాయో కూడా వారిని అడిగి తెలుసుకుందాం. వెళ్దాం. ఆది జాంబవ మఠం లోపలికి వచ్చాము. ఇక్కడ చూడొచ్చు మనము ఎలా శిథిలావస్థలో ఉందో ఈ గుడిని, దీన్ని ఎలా పునర్నిర్మించాలనుకుంటున్నారు, ఇది ఎలా గుర్తించారనే విషయాన్ని కూడా ఇప్పుడు మనం వంశతిలక్ గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. ఇది స్వతహాగా గుర్తించడం అన్నది కొత్తగా జరిగింది ఏం కాదండి. 11వ శతాబ్దంలో చాళుక్యులు నిర్మించినటువంటి మాదిగ మఠం ఆది జాంబవ గుడి, ఇది అనాది కాలంగా ఇక్కడ నిత్య నైవేద్యాలు, పూజలు జరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ కొత్తగా సపరేట్గా గుర్తించడం జరిగింది అన్నట్టుగా లేదు. అదృష్టవశాత్తు కొలన్పాక క్షేత్రంలో 11వ శతాబ్దంలో చాళుక్యులు నిర్మించినటువంటి ఈ గుడిలో, ఈ క్షేత్రంలోనే 18 కులాల మఠాలు ఉన్నాయి. 18 కులాల మఠాలు, 18 కులాలకు సంబంధించినటువంటి దేవాలయాలు ఉన్నటువంటి విషయం జగద్విదితమే, అందరికీ తెలిసినటువంటి విషయం. అయితే మాదిగ మఠం నైరుతిలో అతిపెద్ద స్థలంలో ఉన్నటువంటి ఆది జాంబవ మాదిగ మఠం అన్నది ప్రతీతి. ఇక్కడ నులక చెందైలు అని వీరు అనాది కాలం నుంచి ఇక్కడ నిత్య నైవేద్యాలు, పూజలు నిర్వహిస్తున్నటువంటి కుటుంబాలు. 11వ శతాబ్దం నుంచి తరతరాలుగా వాళ్ళందరూ
పూజలు నిర్వహిస్తూ ఈ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఇక్కడ నుంచి మళ్ళీ గ్రామానికి వెళ్ళి కులస్తులకు అందరికీ కూడా పూజలు పెళ్ళిళ్ళు వాళ్ళు ఇంట్లో ఉన్నటువంటి కార్యక్రమాలు కైంకర్యాలు నిర్వహిస్తూ వాళ్ళ జీవితాన్ని గడుపుతున్నటువంటి విశేషం. పూజ మీరు చేస్తూ ఉంటారు కదా, మీకు నిత్యావసరాలు కానీ పూజకు సంబంధించిన సామాగ్రి కానీ ఎలా సమకూర్చుకుంటున్నారు, ఎలా చేస్తూ ఉన్నారు? 11వ శతాబ్దం కాడికి వెళ్ళి ఇక్కడ తాత ముత్తాతల కాడికి వెళ్ళి ఇక్కడ మేము ధూపదీప నైవేద్యాలు తరతరాలుగా చేసుకుంటా ఇక్కడ వస్తున్నాము. అయితే ఇక్కడ జాంబవ మఠానికి మేము ప్రతినిత్యం అసలు పూజ చేయాలనేది ఇక్కడ ఒక అఖండ దీపం అని దాన్నే ఇప్పుడు రాను ఏమైందంటే పర్పెన్చువర్ ల్యాంప్ అని కూడా దీన్ని ఒక బుక్లో రాయడం జరిగింది. రీసెర్చ్ చేసిన తర్వాత మాకు ధూపదీప నైవేద్యం అనేది ఇప్పుడు అన్ని మఠాలల్లో చేస్తలేరు, కానీ ఇప్పటికీ మాకు అన్నానికి లేకున్నా కానీ ఈ జాంబవ మఠం ఖచ్చితంగా మేము సంవత్సరానికి ఒకసారి వంతుగా మేము పూజలు నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ ఆది జాంబవ మఠంలో ఉన్న నిర్వాహకులు అలాగే పునర్నిర్మించాలనుకుంటున్న నిర్వాహకులు అందరూ కూడా చెప్తున్న విషయం. ఇంకా కొన్ని మఠాలు ఉన్నాయి కొలన్పాకలో, చాలా మఠాలు. ఆ మఠాలన్నింటినీ కూడా మనం చూద్దాం. ఇప్పుడు ఏ మఠానికి ఏ కులానికి సంబంధించిన మఠాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయో అనేది కూడా మనం ఇప్పుడు చూడబోతున్నాం. ఇప్పుడు మనం ఇంకో మఠానికి వచ్చాము. ఈ మఠం వడ్డెర కులస్తులకు సంబంధించింది. ఈ వడ్డెర కులస్తులకు సంబంధించిన ఈ మఠాన్ని కూడా మనం చూడవచ్చు. వాళ్ళు పూర్తి స్థాయిగా కూడా ఈ మఠాన్ని వాళ్ళు పునర్నిర్మించుకోవడానికి కూడా సిద్ధమైనట్టుగా కూడా మనకు వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఈ మఠం యొక్క విజువల్స్ను కూడా ఒకసారి పరిశీలిస్తే చూడవచ్చు. మనం పూర్తి స్థాయిగా సున్నాలేసి చాలా నీట్గా ఒక పద్ధతిగా కూర్పునకు కూడా వీళ్ళు నిర్మించడానికి సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. మనకు కొంతమంది ఇప్పుడు మనతో మాట్లాడడానికి కూడా వడ్డెర కులానికి సంబంధించిన కొంతమంది వాళ్ళు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకున్నాం. ఇది చెప్పండి, మీరు ఈ మఠాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలనుకుంటున్నారు? దీనికి సంబంధించిన నిధులు ఏమైనా వస్తున్నాయా? మీరు ఎలా భావిస్తున్నారు? సార్ ఇంతవరకు ఏం లేదు సార్, నిధులు విధులు ఏం లేవు సార్. మేము రూపాయలు చాలా మంది లేదు సార్. ఇప్పటి వరకు మేము చేసినాము. ఇప్పుడు 2 నెలలు 3 నెలలు సార్ ఇప్పుడు చేయబట్టి. అంత ముందుకు మేమేం చేయలేదు, దీని కూడా ఎవరు పట్టుకోవాలి. మేము చేయబట్టి 3 నెలలు సార్ ఇంతవరకు చేయబట్టి. అప్పటికి 70 ఏళ్ళు సార్ ఇప్పటికి పళ్ళబడి. అయితే ఒక నక్కరాయ వచ్చి గ్రూప్ ఎత్తుంటే అల్లకెళ్ళి నక్క పోతే ఎవరు గురువుకు చేయలే. అంటే దీనికి సంబంధించి జాగా ఎంత ఉంది అనుకుంటున్నారు? మీకు ఏమైనా తెలుసా? తెలుసు సార్, మాకు 7 ఎకరాలు 7 ఎకరాలు సార్. ఈ గుడి కింద మనకు 7 ఎకరాల కబ్జా ఉంది సార్. మనకు ఉంది కాబట్టి మనకు ఆ కబ్జా ఎంత వరకు ఉందో మాకు తెలియపెడితే మాకు మంచిగా ఉండదు సార్. అంతలే ఇక్కడ చుట్టుముట్టు కంపౌండ్ వాళ్ళు ఇంత నల్లా గిల్లా మాకు అయితే సార్ మాకు కొంచెం మేము కూడా మేము నిలుపుకుంటాం సార్. అది వీళ్ళు చెప్తుంది ఏంటంటే దీనికి ఈ గుడికి సంబంధించి మఠానికి సంబంధించిన జాగా కూడా కబ్జాకు గురైంది. ఆ జాగా కూడా మేము త్వరలో తెలుసుకుంటాము. మీరు ఎవరైనా పెద్దవాళ్ళు వాళ్ళు కూడా కొద్దిగా సహాయం చేస్తే ఈ గుడిని కూడా పునర్నిర్మించుకొని మేము మా కులానికి సంబంధించిన కార్యక్రమాలు కానీ అలాగే మా కుల సంబంధించిన పండుగలన్నిటిని కూడా ఈ మఠంలోనే జరుపుకోవడానికి మేము ఆసక్తితో ఉన్నామని చెప్పేసి కూడా ఇక్కడ ఈ కులస్తులు చెప్తూ ఉన్నారు. ఇది వడ్డెర కులానికి సంబంధించిన మఠము. ఇంకొక మఠం కూడా ఉంది. ఇంకా ఆ మఠాలను చూసే ప్రయత్నం కూడా మనం చేసేద్దాం ఇప్పుడు.
ఆదిజాంబవ మఠం దగ్గర నుంచి దాదాపుగా 500 మీటర్ల దూరంలో మహేంద్ర మేదరి మఠం అంటే కేతేశ్వర స్వామి ఆలయం ఉంది. ఇది మేదరి కులానికి సంబంధించిన మఠము. ఈ మఠాన్ని కూడా చూడవచ్చు. ఈ మేదరి కులానికి సంబంధించిన ఈ మఠాన్ని ఈ మధ్య కాలంలోనే ఆ మేదరి కులస్తులు అందరూ ఏకతాటిపైకి వచ్చి వారందరూ కూడా దీన్ని పునర్నిర్మాణించుకొని ఇక్కడ పూజలు సంవత్సరానికి ఒకసారి శివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు అలాగే ప్రత్యేక ఉపవాస దీక్షలు కూడా చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఆ ఆలయానికి సంబంధించి దాదాపుగా కూడా ఒక పునర్నిర్మాణ దశ అంటే దాదాపుగా సున్నాలయించడము అలాగే విగ్రహ ఆరాధన నిత్యం జరిగేలా చూడడం కూడా మేదర్ కులస్తులు ప్రత్యేకించి దీన్ని శ్రద్ధ తీసుకొని కూడా చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఆ గుడికి సంబంధించిన విజువల్స్ అన్నీ కూడా మనం చూడవచ్చు. ఇప్పుడు మరొక మఠం దగ్గరకు వచ్చాము. ఇది వైశ్య కులానికి సంబంధించిన మఠము. ఈ మఠాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది ఈ వైశ్యులు చాలా జాగ్రత్తగా కూడా ఈ మఠాన్ని చూస్తున్నట్టుగా కూడా తెలుసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ శిథిలమై పక్కకు పడేసిన ఎన్నో విగ్రహాలు అలాగే కళారూపాలన్నీ కూడా మనం చూడవచ్చును. వీటన్నిటిని కూడా ఒక పద్ధతిగా పేర్చి ఒక మూలకు పెట్టిన దృశ్యాలను కూడా మనం చూస్తూ ఉన్నాము. అవన్నీ చూడవచ్చు. కళారూపాలు ఎలా ఉన్నాయి, ఎలా పక్కకు పెట్టారనే విషయాన్ని కూడా చూసుకోవచ్చు. కానీ ఈ మొత్తానికి గుడి విషయంలో మాత్రం మఠానికి సంబంధించి వైశ్యులు ఒక ప్రత్యేకమైన శ్రద్ధతో ఈ మఠాన్ని చేయాలి అని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం మేదర్ మఠానికి కొద్ది దూరంలో అంటే దాని మేదర్ మఠానికి ముందు ఒక మఠం ఉంది. అది పద్మశాలిలో ఒక తెగకు సంబంధించిన జాన్రా తెగకు సంబంధించిన మఠము. ఈ మఠాన్ని మనం ఇప్పుడు చూడొచ్చు. పూర్తి స్థాయిగా కూడా ఇది శిథిలావస్థ దశలో ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే పైన శిఖరం నుంచి కింది దాకా కూడా పూర్తి స్థాయిగా ఇది మొత్తం కూలిపోయి చాలా శిథిలావస్థలో ఉంది. దీన్ని పట్టించుకునే దానికి కూడా వాళ్ళ కులస్తులు కానీ చాలా తక్కువ మంది ఈ గ్రామంలో ఉన్నారు. సో వారందరికీ కూడా ఈ శక్తి సరిపోకపోవడంతో దీన్ని వదిలేయడం కూడా జరిగింది. కానీ ఇప్పుడు ఈ ఏదైతే ఆదిజాంబవ మఠం పునర్నిర్మాణం చేయాలనుకుంటున్నారో వారందరూ కలిసి కూడా ఏదైతే ఈ మఠం ఉందో ఆ మఠాన్ని కూడా పూర్తి స్థాయిగా వారు మళ్ళీ పునర్నిర్మించాలని కూడా కోరుకుంటున్నారు. ప్రస్తుతం మనం నక్కాశి కులానికి సంబంధించిన మఠం దగ్గర ఉన్నాము. ఈ మఠాన్ని చూడవచ్చు. నకాషి అంటే రౌతులు కొట్టడం అలాగే రాళ్ళు అలాగే రోకళ్ళను తయారు చేయడం రోళ్ళు తయారు చేయడం అది వాళ్ళ కుల వృత్తిగా ఉండే నకాషి వాళ్ళకి సంబంధించిన ఈ మఠాన్ని చూడవచ్చు. ఇది పూర్తి స్థాయిగా కూడా శిథిలావస్థలో ఉందని చెప్పుకోవచ్చు. ఈ మఠం కూడా పూర్తి స్థాయిగా ఎక్కడికక్కడ ధ్వంసం అయిపోయి ఇందర వందనగా ఉన్నట్టుగా కూడా మనం చెప్పుకోవచ్చు. అలాగే దీనికి మూల విరాట్ అన్నట్టుగా కూడా మూల విరాట్ విగ్రహం కూడా ఇక్కడ ఏమీ ఉండి లేనట్టుగా ఉంది. శివ విగ్రహం ఉంది. ఈ శివ విగ్రహాన్ని కూడా చూడవచ్చును. అలాగే నందీశ్వరుని కూడా భిన్నం చేసి చాలా దయనీయ పరిస్థితుల్లో కూడా ఈ మఠం ఉన్నట్టుగా కూడా మనం తెలుసుకోవచ్చు. ఎక్కడికక్కడ చెట్లు మొలిచి ఎక్కడికక్కడ కూడా శిథిలమైపోయి ఈ మఠం ఉన్నట్టుగా కూడా తెలుసుకోవచ్చు. ఈ గ్రామంలో ఈ మఠానికి సంబంధించి జనాలు ఎవరు లేకపోవడంతో
ఈ మఠానికి పట్టించుకునే వాళ్ళు ఎవరు లేకపోవడంతో ఈ దుస్థితికి వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. కానీ ఇది మరికొన్ని రోజుల్లో కూడా ఈ పునర్నిర్మాణం అయితే ఏదైతే పునర్నిర్మాణం జరుగుతుందో ఆ పునర్నిర్మాణంలో భాగంగా కూడా దీన్ని పూర్తి స్థాయిగా కూడా ఒక రూపానికి తెచ్చే ఆలోచనతో ఈ గ్రామస్తులు కానీ ఆ పునర్నిర్మాణ ఎవరైతే కార్యనిర్వాహకులు ఉన్నారో వారు కూడా భావిస్తూ ఉన్నారు. మనం ఏదేమైనప్పటికీ కూడా ఈ నకాషి వాళ్ళు కూడా దీని మీద ఇప్పుడిప్పుడే శ్రద్ధ పెడుతున్నట్టుగా కూడా గ్రామస్తులు చెప్తూ ఉన్నారు. ఆ కులానికి సంబంధించిన వ్యక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చి ప్రతి శివరాత్రికి కూడా అభిషేకాలు చేసుకునే ఆలోచనతో కూడా వాళ్ళు ఉన్నట్టుగా ఈ గ్రామస్తులు కొంతమందిని సంప్రదించినట్టుగా కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా కొన్ని రోజుల్లో ఈ మఠం కూడా మళ్ళీ పూర్తి స్థాయిగా కూడా 11వ శతాబ్దపు వైభవాన్ని సంతరించుకుందని కూడా మనం తెలుసుకోవచ్చు. ప్రస్తుతం మనం పద్మశాలి మఠానికి వచ్చాము. ఇక్కడ పద్మశాలి మఠంలో మార్కండేయ స్వామిగా కొలువుదీరిన శంకరుని కూడా మనం చూసుకోవచ్చు. ఆ శంకరుని కూడా నిత్య పూజ నైవేద్యాలతో కూడా అలరాలుతూ ఉన్న ఈ మఠము. ఇప్పుడు మఠానికి సంబంధించి నిర్వహణకు సంబంధించి కొంతమంది నిర్వాహకులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. ఈ మఠ నిర్వహణ ఎలా జరుగుతుంది, రోజు పూజా కార్యక్రమాలు ఎలా జరుగుతాయి, ఈ మఠాన్ని ఎలా పునరుద్ధరించడం జరిగింది అనే విషయాన్ని కూడా వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ మఠాన్ని ఎప్పుడు పునరుద్ధరించారు, ఎప్పటి నుంచి పూజలు పునఃప్రారంభమయ్యాయి? జక్కర్ల ముందే మన తెలుగు సంప్రదాయం ప్రకారం మా తాతలు తండ్రులు వీళ్ళంతా ఇది శిథిలమయ్యే దాన్ని ఈ పావుల ఆటను అక్కడ నుండి ఈ వసూళ్ళు చేసి మన కులాన్ని వసూలు చేసి మెల్లగా దీన్ని ఒక టైప్ తీసుకొచ్చినాం. కొంతమంది దాతలతోని ఇట్లా నాగపడిగే ఈ మకర తోరణం ఈ పూజారి కూడా మాకు చిట్టి లెక్క అమాస చిట్టి లెక్క జరపడం జరుగుతుంది. దానిలో ఉండేటువంటి మిట్టి పైసలతోని ఒక పూజారిని పెట్టి ప్రస్తుతం ఈ గుడికి పూజ చేయడం జరుగుతుంది ప్రస్తుతం. ఇప్పుడు ఇంకొక మఠం దగ్గరికి వచ్చాము. ఇది సంగర కులస్తులకు సంబంధించింది. వీరు ఏదైతే చెప్పులు కుట్టడానికి చర్మం ఏదైతే ఉంటుందో గొర్రెల చర్మం కానీ అలాగే వేరే చర్మాలు ఏవైతే ఉపయోగిస్తారో ఆ చర్మాలన్నింటినీ కూడా సిద్ధం చేసి చెప్పులు కుట్టడానికి చేసే ఈ కుల వృత్తి వీళ్ళది. ఈ సంగర కులానికి సంబంధించిన మఠం దగ్గర ఉన్నాము. ఇప్పుడు ఈ మఠాన్ని కూడా చూడవచ్చు, పూర్తి స్థాయిగా కూడా ఇది శిథిలావస్థలో ఉంది. ఈ పైన శిఖరం కానీ అలాంటిది ఏది కూడా లేకుండా పూర్తి స్థాయిగా కూడా శిథిలావస్థకు చేరుకున్న ఆనవాళ్ళు కూడా మనం చూడవచ్చు. అలాగే ఇక్కడ ఉన్న నందిని కూడా భిన్నమై ఉంది. నంది కూడా ప్రతిష్టకు భిన్నంగా జరిగి పక్కకు జరిగినట్టుగా కూడా మనం కనిపిస్తుంది. అలాగే ఇక్కడ నాగరాజ స్వామి విగ్రహం ఉంది. అలాగే దాని పక్కన కూడా శంకరుని విగ్రహం ఉంది. శంకరునికి మాత్రం నిత్యం పూజ చేయడం ఇక్కడ గ్రామస్తులు కొంతమంది ఈ కుల వ్యవస్థలో ఉన్న వారందరూ కూడా ఇక్కడ శంకరునికి పూజ చేయడం జరుగుతుంది. అలాగే దానికి సున్నాలు కూడా ఏర్పేయడం జరుగుతుంది. ప్రస్తుతం మనం మాలమఠం దగ్గరికి వచ్చాము. అగ్రగండ లింగేశ్వర స్వామి అని చెప్పేసి ఇక్కడ శంకరుని పిలవడం జరుగుతుంది. ఈ మాలమఠానికి సంబంధించి ఈ గుడి ఈ వ్యవస్థనంతా కూడా నిర్వహిస్తున్న వారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. అసలు ఆయన ఎలా ఈ నిర్వహణ జరుపుతున్నారు, ఈ మాలమఠానికి సంబంధించి ఇంకా అభివృద్ధి చేయాలనుకుంటే ఏమేమి కార్యక్రమాలు కావాలనే విషయాన్ని కూడా ఆయన అడిగి తెలుసుకుందాం. కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి, నిత్యం మీకు డబ్బులు అవన్నీ ఎలా వస్తుంటాయి? ఇంకోటి సరిగా మేము మాలమఠంలో ఉన్నటువంటి వాళ్ళకు గురువులము మేము మాలలకు పోయి మాకు 22 ఊళ్ళు ఉంటాయి.
22 ఊళ్ళలో నెలకు 4 తవల చొప్పున వడ్లు ఇస్తారు. ఆ వడ్లు తీసుకొచ్చుకొని ఇక్కడ తినుకుంటూ ఇంట్లో గుళ్ళె పూజ చేసుకుంటూ వాళ్ళ పేరు మాల, వాళ్ళ పేరు చెన్నయ్య అని ఉంటుంది. ఆ చెన్నయ్య పురాణం వాళ్ళకి చెప్పుకుంటూ వాళ్ళ పుట్టు రుతరు గోత్రాలు అన్నీ చెప్పుకుంటూ వాళ్ళ దగ్గర సమూహాన్ని ఇచ్చినప్పుడు తీసుకొచ్చి అవి తినుకుంటూ ఇక్కడ సాచిర్వచనం వాళ్ళకి ఇస్తుంటాము. దానివల్ల నడుస్తుంది. ప్రస్తుతానికైతే ఇక్కడ మేము డైలీ పూజ చేస్తాము. మాకు వాళ్ళు ఇచ్చే 6 నెలల కోసాలు ఇచ్చే ధాన్యం తప్ప మాకు ఇక్కడ ఏమీ ఆదాయం లేదు. మీరు చెప్తున్నట్టుగా మీకు ప్రభుత్వం ఏం కల్పించాలనుకుంటున్నారు? మీకు ఇప్పటిదాకా అందుతున్న ఏమన్నా ఉపయోగాలు ఉన్నాయా? ప్రభుత్వం తరపున మాకు ఈ రోజు వరకు కూడా, నేను పుట్టి 65 సంవత్సరాలు మా తాతలు తండ్రులు ఉన్నారు, మాకు ఇప్పటి వరకు కూడా ఎలాంటి గవర్నమెంట్ తప్పని ఎలాంటి లేదు. కాకపోతే ఇప్పటికైనా మీరు ధూపదీప నైవేద్యాలకు మాకు కల్పించి చేస్తే బాగుంటుంది. ఇప్పుడు మనం ప్రస్తుతం కూర్మ మఠం దగ్గర ఉన్నాము. ఈ కూర్మ మఠం చూడొచ్చు. అంటే వీళ్ళు గొర్రెలను అలాగే తదితర వాటిని పోషించే వాళ్ళు యాదవులని కూడా మనం అనుకోవచ్చు. ఈ కూర్మ మఠానికి సంబంధించి ఈ గుడిని కూడా చూడవచ్చు. గుడి పూర్తి స్థాయిగా కూడా శిథిలావస్థలో ఉంది. ఈ గుడి కూడా పూర్తి స్థాయిగా అభివృద్ధికి నోచుకోని పరిస్థితిని మనం కూడా చూడవచ్చు. ఎలాంటి ఆర్భాటాలు కానీ కనీసం సున్నాలు కూడా వేయించలేని పరిస్థితిలో ఈ గుడి ఉంది. ఇది భిన్నమైపోయిన నందులు అలాగే తదితర లింగాలతో కూడా ఇది ఉంది. నాగదేవత విగ్రహం కూడా ముందు ప్రతిష్ఠించినప్పటికీ కూడా దాన్ని కూడా పట్టించుకోని పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిగా ఈ కుర్మ వారికి సంబంధించిన ఈ మఠం ఏదైతే ఉందో ఈ మఠాన్ని కూడా మనం పూర్తి స్థాయిగా చూడొచ్చు. ఈ పైన ఆ శిఖరం పూర్తిగా శిథిలావస్థలో ఉంది. ఎప్పుడు కూలిపోతుందో కూడా తెలియని పరిస్థితుల్లో ఇది ఉంది. మొత్తానికి ఈ కూర్మ కులానికి సంబంధించి కూడా ఇక్కడ కొద్ది తక్కువ సంఖ్యలోనే కూర్మ కులస్తులు కూడా ఉండడంతో ఇది అభివృద్ధికి నోచుకోలేదని కూడా మనం గ్రామస్తులు చెప్తూ ఉన్నారు. ఇప్పుడు మనం ఇంకొక మఠం దగ్గరకు వచ్చాము. ఇది మేరు కులానికి సంబంధించిన మఠము. వీరు ప్రధానంగా కూడా దర్జీ అంటే ఏదైతే టైలరింగ్ ఉందో ఆ టైలరింగ్ వృత్తిని ప్రధాన జీవనంగా ఎంచుకొని జీవిస్తున్న కులస్తులు వీరు. మేరు మఠం దగ్గర ఇది దాదాపుగా కూడా ఈ మధ్య కాలంలో అభివృద్ధి చెందుతున్నట్టుగా ఇక్కడ గ్రామస్తులు చెప్తున్నారు. మనం చూడవచ్చు. ప్రధానంగా కూడా ఈ కింద వ్యవస్థ ఏదైతే ఉందో పిల్లరు అలాగే ఆ స్లాబు వరకు కూడా పూర్తి స్థాయిగా దీన్ని ఒక పందాన నిలబెట్టి సున్నాలు వేసుకున్నట్టుగా కూడా మేరు కులస్తులు ఈ మఠం అభివృద్ధికి తోడ్పడుతూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా వీరు ఏం ప్రధానంగా చెప్తున్నది ఏంటంటే మాకు నిధులు లేవు, నిధులు కనుక కల్పిస్తే మా మఠాన్ని మేము కాపాడుకుంటాము, మా కులాన్ని మేము కాపాడుకొని ఏకతాటిపైకి తెచ్చుకుంటామని కూడా వీళ్ళు చెప్తూ ఉన్నారు. ఈ మఠానికి సంబంధించి ఆ శిఖరం ఏదైతే ఉందో ఆ శిఖరాన్ని నిర్మించుకోవాలంటే వీళ్ళకు ఆర్థికంగా తోడ్పాటుని అందించాలని చెప్పేసి మేరు కులస్తులు కోరుతూ ఉన్నారు. ఇప్పుడు మనం ఇంకొక 2 మఠాల దగ్గరికి వచ్చాము. ఈ 2 మఠాలకు సంబంధించి అంటే ఈ 2 కులాలు కూడా చాలా అన్యోన్యత ఐక్యతకు నిదర్శనంగా కూడా చెప్పుకోవచ్చు. హిందూ ధర్మంలో ఉన్న కులాలన్నింటిలో కూడా ఈ 2 కులాలు అనేవి చాలా ఐక్యతగా ఉంటాయని కూడా మనం భావించుకోవచ్చు. ప్రధానంగా ఏవైతే ఉన్నాయో చాకలి అలాగే మంగలి కులాలు, ఈ 2 కులాలు కూడా ఐక్యతకు నిదర్శనంగా మొదటి నుంచి కూడా నిలుస్తూ ఉన్నాయి. ఈ 2 కులాలు కూడా ఏ పని చేసినా కూడా తమ ఐక్యతను చాటుకుతూ ఉంటాయి. అందుకు సంబంధించి ప్రతీకగా కూడా దీన్ని చెప్పుకోవచ్చు. ఈ 2 మఠాలను కూడా ఒక్కసారి మీరు పరిశీలిస్తే ఒకటి చాకలి కులానికి సంబంధించిన మఠము అలాగే ఇంకొకటి మంగలి కులానికి సంబంధించిన మఠాలు ఈ 2 ఉన్నాయి. ఈ 2 మఠాలు కూడా పూర్తి స్థాయిగా అంటే ఎలాంటి దైవం అలాగే ఈ ఆరాధన లేకుండా పూర్తి స్థాయిగా శిథిలమైపోయి ఉన్న పరిస్థితుల్లో కూడా ఈ మఠాలు ఉన్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు. అలాగే ఒకసారి గర్భగుడిలోకి వెళ్ళి చూద్దాం. గర్భగుడిలో కూడా పూర్తి స్థాయిగా అంటే లింగ ఆకారంలో పూర్వకాలంలో లింగం ఉన్నట్టుగా కూడా మనకు తెలుసు. కానీ ఈ లింగం లేకుండా కేవలం ప్రాణబట్టం మాత్రమే ఉంది. ఇక్కడ లింగ ఆకారంలో పైన లింగం మాత్రం లేదు, ప్రాణబట్టం మాత్రమే ఇక్కడ ఉంది. ఇప్పుడు చాకలి అలాగే మంగలి మఠాలను కూడా చూడొచ్చు. పూర్తి స్థాయిగా గర్భగుడిలో ఎలాంటి శంకరుడు కానీ ఎలాంటి దేవతా స్వరూపాలు కానీ లేకుండా వెలవెలపోతున్న దృశ్యాలను కూడా మనం చూసుకోవచ్చు. అలాగే ఇటు వచ్చేసి చూస్తే మంగలి వాళ్ళ
వాళ్ళకు సంబంధించి మంగళి కులానికి సంబంధించిన ఈ మఠాన్ని కూడా చూడవచ్చు. ఇది కూడా పూర్తి స్థాయిగా నిర్జీవంగా, అంటే ఎలాంటి దైవత ఆరాధన కానీ దైవ స్వరూపాలు కానీ లేకుండా పూర్తి స్థాయిగా కూడా నిర్జీవంగా ఉందని కూడా దీన్ని చెప్పుకోవచ్చు. అలాగే పైన కూడా దీనికి ఎలాంటి టాప్ అంటే స్లాబ్ కానీ ఎలాంటి బేస్మెంట్లు కానీ లేకుండా పూర్తి స్థాయిగా కూడా నిర్జీవంగా ఉందని చెప్పుకోవచ్చు. అయినప్పటికీ కూడా ఈ రెండు కులాలు కూడా హిందూ ధర్మానికి చాలా పట్టున్న కులాలు. ఎందుకంటే ఈ రెండు కూడా హిందూ ధర్మంలో కులానికి ఐక్యతకు నిదర్శనంగా కూడా విరాసిల్లుతూ ఉన్నాయి. ఇప్పటికీ కూడా ఇవి అలాగే తమ ఐక్యతను చాటుకుంటూ ఉన్నాయి. ఇప్పటిదాకా చూసారుగా, దాదాపుగా 12 నుంచి 13 మఠాలు, అంటే అష్టాదశ మఠాల్లో 12 నుంచి 13 మఠాలను చూపించే ప్రయత్నం చేశాము. దాదాపుగా వాటి యొక్క వివరాలను కూడా వివరించే ప్రయత్నం చేశాము. ఇంకొక 4-5 మఠాలకు సంబంధించిన ఆనవాళ్ళు కూడా పూర్తి స్థాయిగా ఈ ప్రాంతంలో ఉన్నప్పటికీ కూడా వాటి ఆనవాళ్ళు కనబడడం లేదు. ఇవి కూడా వెలికి తీసే ప్రయత్నంలో ఈ కొలన్పాక గ్రామస్తులు అలాగే పురావస్తు శాఖ అధికారులు కూడా ఉన్నారు. అవి కూడా బయటికి తీసి పూర్తి స్థాయిగా 18 మఠాలను కూడా పునర్నిర్మించాలని చెప్పేసి ఇక్కడ ఉన్న గ్రామస్తులు అలాగే వివిధ కులాలకు సంబంధించిన ప్రజలు కూడా భావిస్తూ ఉన్నారు. దానికి ప్రభుత్వం కూడా సహాయం చేయించాలని చెప్పేసి వీళ్ళు కోరుకుంటూ ఉన్న పరిస్థితి మనం తెలుసుకోవచ్చు. అయితే ఎప్పటికీ నిరంతరం కూడా హిందూ ధర్మం కోసం నిరంతరం పోరాటం చేస్తున్న భారత్ టుడే దేశం కోసం ధర్మం కోసం ఇలాంటి చాలా కథనాలను కూడా ముందు చాలా మీ ముందుకు తీసుకువస్తుంది. అంతవరకు కూడా మీరు తప్పకుండా భారత్ టుడేను చూస్తూనే ఉండండి. భారత్ టుడే దేశం కోసం ధర్మం కోసం.